తిరుపతిలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. విమానాశ్రయానికి వచ్చారు. దారి పొడవునా రెండు వైపులా నిలబడి కార్మికులతో పాటు విద్యార్థినులు వైద్య విద్యార్థులు కార్మికుల యొక్క వివిధ కంపెనీలకు చెందిన కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి స్వాగతం పలికారు. ఈ స్వాగతం నాకు కాదు, ఈ స్వాగతం ఆంధ్రప్రదేశ్కు లభించిన యొక్క ప్రత్యేక ప్యాకేజ్ అవుతుందో దానికి స్వాగతం అని చెప్పి భావిస్తా ఉన్నాను. నాకు ఇప్పుడు కొత్తగా సన్మానం కానీ లేకపోతే ఎన్నికల్లో ఆధారం కానీ అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను, నేను ఎన్నికల్లో పోటీ చేయను ఇక మీదని. రెండవది, ఇంతకు ముందు కూడా నేను ఈ రాష్ట్రం నుంచి ఎన్నిక కాలేదు. మా కుటుంబ సభ్యులు కూడా నేనుండగా పోటీ చేయడం కూడా చెప్పాను. అందువల్ల నేను ఏమైనా ఢిల్లీలో చేస్తున్నానంటే అది రాజకీయ దృష్టితోనో స్వార్థ దృష్టితోనో కాదు. లేదు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని గురించి చంద్రబాబు నాయుడు గారి గురించి మాటలు చెప్తున్నానంటే, మోడీ గారి మంచి మాట చెప్తున్నానంటే దానికి కారణం ఏంటంటే దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళ్లాల్సి ఉంది. గత 50 ఏళ్లుగా దేశం ఎంత వేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందో అంత చెందలేకపోయింది. ప్రపంచం అంతా వేగంగా ముందుకు వెళ్ళింది, భారతదేశం వెనకబడిపోయింది. గత 10 సంవత్సరాల్లో మరీ అన్యాయంగా తయారైపోయింది. ఒక అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కు, 1 స్టెప్ ఫార్వర్డ్ 3 స్టెప్స్ బ్యాక్వర్డ్, సిచ్యుయేషన్ ఆక్వర్డ్ అన్నట్టుగా పరిస్థితి తయారై ఉండింది. నాయకత్వం లేకుండా ఉండింది. మన నాయకత్వం లేకుండా ఉండే పిఎం ప్రిసైడ్స్, మేడం డిసైడ్స్ అన్నట్టుగా మొన్నటి దాకా వ్యవహారం ఉండింది. కానీ మీ అందరి యొక్క ఆశీర్వాదం వలన, భారత ప్రజల యొక్క అదృష్టం వలన, భగవంతుడి యొక్క ఆశీర్వాదం వలన ఇవాళ దేశానికి ఒక సమర్థుడైన నాయకుడు వచ్చాడు, ఒక సమర్థవంతమైన ప్రభుత్వం వచ్చింది. ఏబుల్ లీడర్, స్టేబుల్ గవర్నమెంట్. కేంద్రము రాష్ట్రము అదృష్టవశాత్తు రెండు కూడా మిత్రపక్షాల ప్రభుత్వాలు వచ్చాయి. ఇద్దరు కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఢిల్లీలో మోడీ, ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు జోడీ, ఈ రెండు కూడా కలిసి పనిచేయాలని చెప్పని ఇవాళ మరి పోయిన ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారు. అది 2014 ఎన్నికల్లో బీజేపీ, తెలుగుదేశం కలిసి పోటీ చేశాయి. ప్రజలు దానికి పట్టం కట్టారు. ఎందుకు? ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని. అది నేను మాట్లాడే నేపథ్యం అంతా కూడా. అంతేగాని దానికి వేరే కారణాలు లేదని మీ అందరికీ కూడా మనం చెప్తున్న మిత్రులారా. ముఖ్యంగా ఈరోజు కొన్ని విషయాలు మీ ముందు చెప్పాల్సి ఉంది. ఒకటి, ఈ రాష్ట్ర విభజన ఏకపక్షంగా జరిగింది. ఈ రాష్ట్ర విభజన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కానీ, ఎంపీలను కానీ, వాళ్ళ పార్టీ నాయకులను కానీ కాంగ్రెస్ పార్టీ తగిన విశ్వాసంలో తీసుకోలేదు. ఈ నాయకులు కూడా ప్రజల విశ్వాసంలో తీసుకోలేదు. ఎప్పటికప్పుడు మేము చెప్పాం, పైన ఏం కాదు సమైక్యంగా ఉంటుందని వీళ్ళు చెప్తూ వచ్చారు, ఉంచుతామని చెప్పని వాళ్ళు చెప్తూ వచ్చారు. లోపల మాత్రం వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేశారు. పాత చరిత్ర అంతా ఇప్పుడు నేను తిరగదోడదలుచుకోలేదు. కానీ ఒక రాష్ట్రాన్ని విభజించేటప్పుడు, ఒక కుటుంబాన్ని విభజించేటప్పుడు ఎవరైనా పెద్ద మనుషులు, తల్లిదండ్రులు ఏం చేస్తారో తెలుసా? అన్నదమ్ములు ఇద్దరి మధ్య భాగాలు చేయాల్సి ఉంటే సమన్యాయం చేసే ప్రయత్నం చేస్తారు, దూరదృష్టితో వ్యవహరిస్తారు, ముందుగా ప్రణాళిక రూపొందించుకుంటారు. 2004లో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకున్నాయి. మేము వస్తే 2 రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కానీ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వాలు ఈ ఆంధ్రప్రదేశ్ విభజన